హలో గాయ్స్, ఈరోజు స్పెషల్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ప్రపంచం మొత్తానికి వ్యాలంటైన్స్ డే, కానీ నిజమైన భారతీయులకు మాత్రం వ్యాలంటైన్స్ డేతో పాటు బ్లాక్ డే కూడా. ఈ రెండింటి వెనక దాగి ఉన్న స్టోరీ నేను చెప్తాను. వీటిల్లో ఏది మీకు మనసుకు బాగా హత్తుకుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అనేది ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన శక్తి. అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు, మన జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకునే ప్రేమ కావచ్చు. ప్రతి రూపంలోనూ అది పవిత్రమైనదే. ఈ రోజున మనం మన ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తపరచడం మాత్రమే కాదు, వారిని మరింత అర్థం చేసుకోవడానికి, వారికి విలువ ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలి. ప్రేమ అనేది ఒకరోజు మాత్రమే జరుపుకోవటం సరైనది కాదు. ప్రతిరోజు మన జీవితంలో ప్రేమతో కూడిన భావనలు వెల్లివిరియాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు వ్యాలంటైన్స్ డే యొక్క కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా రోమ్ నగరంలో జరిగిన ఒక సంఘటనకు ఇది మూలం. రోమ్ సామ్రాజ్యంలో క్లాడియస్ II అనే చక్రవర్తి, అతని పాలనలో ఆయన తన సైనికులకు యుద్ధానికి పంపే ముందు యువకులు పెళ్లి చేసుకోవటం వలన వారు యుద్ధానికి వెళ్ళటానికి ఆసక్తి చూపటం లేదని భావించి వాళ్లకు ఒక కఠినమైన ఆంక్ష విధించాడు. అదే యువకులకు వివాహ నిషేధం. అయితే సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక క్రైస్తవ గురువు దీన్ని అర్థహీనమైన చర్యగా భావించి యువకులకు రహస్యంగా వివాహం చేసేవాడు. ఇది తెలిసిన చక్రవర్తి వ్యాలంటైన్ను పట్టుకొని జైల్లో వేయించాడు. ఆ శిక్ష విధించిన రోజు ఫిబ్రవరి 14 కావడంతో ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే వెనక దాగి ఉన్న చరిత్ర. ఇంకా బ్లాక్ డేకి సంబంధించి చూస్తే 2019 ఫిబ్రవరి 14న జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఒక ఘోరమైన ఉగ్రదాడి జరిగింది. సిఆర్పిఎఫ్కు చెందిన 78 వాహనాలలో 2008 మంది జవాన్లు శ్రీనగర్కి వెళ్తుండగా ఒక ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ అనే ఒక ఉగ్రవాది ఆర్డిఎక్స్ లోడ్లతో నిండిన ఒక స్కార్పియో వాహనాన్ని, ఆ సిఆర్పిఎఫ్ బస్సుని ఢీకొట్టించాడు. ఈ భారీ పేలుడు వల్ల 40 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందువల్లనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వీర జవాన్ల స్మారకార్థం నివాళులర్పిస్తారు. అలాగే బ్లాక్ డేగా భావిస్తారు. సో ఈ రోజున పాశ్చాత్య సంస్కృతికి చెందిన వ్యాలంటైన్స్ డేని జరుపుకోవటం కంటే 40 మంది వీర జవాన్లు ప్రాణాలను కోల్పోయిన రోజుని గుర్తు చేసుకుంటూ జై హింద్ అని ఒక్కసారి అయినా అనటం చాలా మంచిది. అది ఒక భారతీయుడిగా మన కర్తవ్యం కూడా. కాబట్టి ఈ రెండు స్టోరీస్లో మీకు ఏది బాగా మనసుకు హత్తుకుందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ జై హింద్.